సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పైన కొన్ని విమర్శలైతే వినిపిస్తున్నాయి సార్. ఆయన ప్రస్తుత బీజేపీలో మొన్న రంగరాజన్ గారి పైన దాడి చేసిన వీరరాఘవ చూస్తున్నాయి. అంటే ఆయన మాటలు చూస్తే అదే విధంగా అర్థమవుతుంది. అండ్ ఆయన యాక్షన్స్ చూస్తే కూడా తనకు కావాల్సిన ఒక మనిషిని అభ్యర్థిగా పెట్టుకోమని బీజేపీని కొడితే వాళ్ళు వేరే వాడిని పెట్టారు. అతను ఎంఐఎం మనిషి అని ఈయన ఆరోపించడం ఈ విధంగా చూస్తున్నాం కామెంట్స్. ఆయన్ని బీజేపీలో ఆయన వీరరాఘవ రెడ్డి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఎంఐఎంకి, బీజేపీకి ఒక బంధం కొనసాగుతోంది చాలా కాలంగా. హ్మ్. అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం వేరు. రాజా సింగ్ ఆలోచన ధోరణి వేరు. రాజా సింగ్ ఆలోచన ధోరణి అంటే హిందుత్వ అడుగడుగున అణువడుగున నిండిపోయినటువంటి వ్యక్తిత్వం. హ్మ్. ఇలాంటి వాళ్ళని చాలామందిని మ్యానుఫ్యాక్చర్ చేసింది భారతీయ జనతా పార్టీ. హ్మ్. ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు మరీ ఓవర్ ఫండమెంటలిస్టిక్గా తయారైపోతున్నారు. ఓకే. అలా ఓవర్ ఫండమెంటలిస్టిక్గా తయారై మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఆయన. అంటే ఎంఐఎంని ఎక్కడ వాడాలో ఎలా వాడాలో అలా వాడి కథ నడిపిస్తోంది భారతీయ జనతా పార్టీ. కర్ణాటక ఎన్నికల్లోనూ అలాగే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లోనూ ఇలా రకరకాల ఏరియాల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అవసరమో అక్కడ వాడుతోంది. ఆ మేరకు సయోధ్య ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క రాజకీయ పార్టీని ఛిద్రం చేయటమో లేకపోతే దాన్ని విలీనం చేసుకోవటమో ఇలాంటి పనులు చేయట్లేదు. ప్రతి పార్టీని కంట్రోల్లోకి తీసుకుని అవసరానికి వినియోగించుకోవటం అనే ఒక స్ట్రాటజీ మీద కథ నడుస్తోంది. అందులో భాగంగానే ఎంఐఎం వ్యవహరిస్తోంది. ఎంఐఎంకి అనుకూలమైన వ్యక్తిని ఎమ్మెల్సీగా చేస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇతను ఓవర్ ఫండమెంటలిస్టిక్గా. అలాగే తను భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులతో కూడా మాట్లాడాను, వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఉండటం లేదు నేను చెప్పిన వాటికి అని చెప్తున్నాడు ఆయన. ఇది కూడా ఒక ఇబ్బందికరమైన అంశం. అలాగే ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన ఫండమెంటలిస్టిక్ ధోరణితో పార్టీకి తలకాయ నొప్పులు తెస్తున్నాడు ఆయన. ఈ మధ్య కాలంలో అలాంటి 2-3 ఇన్సిడెంట్లు చూసాం. ఇంతకు ముందైతే ఒకసారి ఆయన తీవ్ర స్థాయిలో ఒక ముస్లిం సమాజం మీద గొడవ చేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఘర్షణ పడే పరిస్థితి తెచ్చుకున్నాడు. ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టాలని భారతీయ జనతా పార్టీ అనుకోవడం లేదు. సరెండర్ చేసుకోవటమే ప్రోగ్రాం. ఎవరినైనా లొంగ తీసుకుని వారి ఉనికిని వారికి ఉంచి తమకి అనుకూలంగా వారితో పని చేయించుకోవటం కోసం మాత్రమే ప్రెజర్ చేస్తోంది. ఈ ప్రెజర్ అనేది అక్కడ వరకే పనిచేయాలి తప్ప అంతకు మించి వెళ్ళకూడదు. కానీ ఇతను అంతకు మించి ఆలోచిస్తున్నాడు, అది ప్రమాదకరం. అందుకని ఇతను ఏం చేస్తారు, ఇతను ఎలా కంట్రోల్ చేస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈయన ఉంటాడా, పార్టీ నుంచి వెళ్ళిపోతాడా అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. గతంలో ఇలాంటి బెదిరింపులు ఇచ్చాడు ఆయన, నేను వెళ్ళిపోతాను హాయిగా అన్నాడు. టోటల్గా ఇతను వ్యవహార శైలి చూస్తే మొన్న వీరరాఘవరెడ్డి ఎలా బిహేవ్ చేశాడో దాదాపు అదే ధోరణి ఇతనిలో కనిపిస్తోంది. అంటే ఈ దేశంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ, మిగిలిన ఉపాంగాలు అన్నీ ఉంటాయి. ఆయన విచిత్రంగా ఒక సిఐకి ఫోన్ చేసి కలెక్టర్ని మేము అరెస్ట్ చేసాం, మీరు వచ్చి విడిపించుకోండి, నేను కలెక్టరేట్లోనే ఉన్నాను అని చెప్పాడు. ఒక ఫోన్ కాల్ వీరరాఘవరెడ్డి. ఆ సిఐ కంగుజన్నాడు, అవాక్కయ్యాడు, ఏమిటిది అని. ఎవరు మీరు అంటే, నేను రామరాజ్యం పౌరుణ్ణి మాట్లాడుతున్నాను, ఇలాంటి భాష అంతా వాడాడు ఆయన. ఈ ఫోన్ టాక్, అది ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది. అంటే కలెక్టర్ని అరెస్ట్ ఎలా చేస్తారు మీరంటే, పౌరులు అరెస్ట్ చేయొచ్చని ఉంది కదా చట్టంలో అన్నాడు. అంటే చట్టంలో పౌరులు అరెస్ట్ చేయొచ్చని ఎప్పుడుంది? ఒక సంఘ వ్యతిరేకి ఎవరైనా రోడ్డు మీద గొడవ చేస్తుంటే అక్కడికి పోలీసులు కానీ మరొకళ్ళు కానీ చేరటానికి తగిన సమయం లేదు, ఈలోపు అక్కడ ఇంకేదో జరగబోతోంది అనుకున్నప్పుడు పబ్లిక్ చొరవ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొని ఏదైనా గదిలో బంధించడం ఇలాంటివి చేయవచ్చు. అది చేయటానికి సంబంధించి చట్టపరమైనటువంటి ఒక మద్దతు కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టం. దాన్ని కోట్ చేస్తూ నేను కలెక్టర్ని అరెస్ట్ చేయబోతున్నాను, పౌరుడిగా అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా, అలా కలెక్టర్ని అదుపులోకి తీసుకుంటున్నాం అన్న ధోరణిలో మాట్లాడాడు ఆయన. మీరు వచ్చి విడిపించుకోండి, నేను ఇక్కడే ఉంటాను కలెక్టరేట్లో అని కూడా చెప్పాడు ఆ సీఐకి.
ఆ సిఐ అవాక్కయ్యి ఇతనితో ఎలా మాట్లాడాలి, ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కాని కన్ఫ్యూజన్ స్టేట్లో మాట్లాడాడు. ఇలాంటి ధోరణే ఇతనికి ఉంది. ఇతను కూడా దాదాపు అదే ఎక్స్ట్రీమ్ లెవెల్లో అదే ధోరణితో మాట్లాడేస్తున్నాడు. కాబట్టి ఇతని ఉనికి భారతీయ జనతా పార్టీకి అవసరము, అనవసరము కూడా. అంటే ఈ లెవెల్ అనాలోచితంగా ఈ పైత్యాన్ని నడపగలిగిన వాళ్ళు అవసరమే. కానీ వీళ్ళతో వచ్చే తలనొప్పులు కూడా భరించాలి వీళ్ళతో పాటు. అందుకని ఇతన్ని అంటే మాడిఫై చేయాలి, ఈయన్ని కొంచెం ఆధునీకరించాలి. ఈ ఆధునీకరించడానికి అతని మెదడు సహకరిస్తుందా లేదా అనేది ఒక డౌట్. ఆ ప్రయత్నాలు అయితే మొదలైనట్టున్నాయి. ఆయన కిషన్ రెడ్డి మీదే ఆరోపణ చేసినట్టున్నాడు, ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అన్న ధోరణిలో. అంటే తనని ప్రాపర్గా అర్థం చేసుకోవట్లేదని. ప్రాపర్గా అర్థం చేసుకోవటం అంటే కిషన్ రెడ్డికి ఒక జ్ఞానం ఉంది, ఆయనకి తన పార్టీ ఎలా నడుస్తోంది, ఎవరితో ఎక్కడ ఏ పనులు చేయించుకుంటున్నారు, దీనికి సంబంధించి ఒక జ్ఞానం ఉంది అతనికి. అందుకని తను చాలా ఒబీడియంట్గా వ్యవహరిస్తున్నాడు ఏం జరిగినా. ఇతనిది ఆ ధోరణి కాదు రాజాసింగ్. అందుకని ఆ ఘర్షణ అలా నడుస్తోంది, ఆ డ్రామా. దాదాపుగా భారతీయ జనతా పార్టీలో వీరరాఘవరెడ్డి రాజాసింగ్ అని అయితే అనుకోవచ్చు. దాదాపుగా అదే ధోరణిలో వెళ్తున్నాడు ఆయన. రాజాసింగ్